ప్రభు క్రీస్తు నామమున చేరివచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. సాంప్రదాయక బైబిల్ పాఠ ధ్యానం ఈ దినాన త్రిత్వంలోని లేక త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారముగా ఎంచుతూ ఉన్నాం. కొన్ని సాంప్రదాయక సంఘాలలో త్రిత్వం అనే మాటకు బదులుగా పెంతెకోస్తు అనేటువంటి మాటను వాళ్ళు వాడుతూ ఉంటారు. అంటే పెంతెకోస్తు అనుభవం తర్వాత ఉన్నటువంటి మిగిలిన వారాలన్నీ కూడా పెంతెకోస్తు ఆదివారాలుగా ఎంచుతూ ఉంటారు. కొన్ని డినామినేషన్లు లూథరన్ డినామినేషన్ వంటివి త్రిత్వకాలముగా పరిగణిస్తూ ఉంటారు. పిలుపులో తేడా అంతే. ఇది మనకు ధ్యానం నిమిత్తమై మన పితరులు అందించినటువంటి పాఠ్యభాగాలు మనం చదువుకున్నాం. లూకాసు వార్తలో 6వ అధ్యాయము 16 నుండి 31 వరకు, యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ మాటలు మనం చదువుకున్నాం. ముఖ్యంగా మనకు తెలియవచ్చేటువంటిది దేవుని యొక్క ప్రేమను గూర్చినటువంటి అవగాహన. దేవుని యొక్క ప్రేమను గూర్చినటువంటి అవగాహనతో మనము ఏ విధంగా మసలుకోవాలి అనేటువంటి సందేశాన్ని మనము ఈ 2 పాఠ్యభాగాల ద్వారా అందుకోగలము. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు, ఈ తెలుగు మాట దేవుడు అని అంటే వెలుగుగా ఉన్నటువంటి వాడిని దేవుడు అని పిలుస్తారు. దివ్ అనేటువంటి సంస్కృత ధాతువు నుండి వచ్చినటువంటి మాట. వెలుగుమయమై ఉన్నటువంటి వాడే దేవుడు అనేటువంటి అర్థం. ఈ విధంగా దేవుడికి రకరకాలైనటువంటి పేర్లు ఆపాదిస్తూ ఉంటాం మనం ఆత్మీయంగా మనకున్నటువంటి ఆలోచనను బట్టి. అయితే ఈ పూట దేవుడిని ఏ విధంగా అర్థం చేసుకుంటామో, ధ్యానం చేస్తాము అని అంటే, ప్రేమయ్యి ఉన్నాడు. ఏ ప్రేమ అనేది లోకరీతిగా అదొక పెద్ద సమస్యగా తయారవుతుంది ఒక్కొక్కసారి. కొన్ని రకాల ప్రేమలు ఉంటాయి. అన్నిటికీ కలిపి ప్రేమ అని అంటే మంచిది కాదు. ఇంగ్లీష్లోను తెలుగులోను ఈ మాటలకు ఇబ్బంది ఉంది. తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించేటువంటి వాత్సల్యము, వత్సల అంటే తల్లి ఆవు పిల్ల ఆవు మీద, లేగ దూడ మీద చూపించేటువంటి ప్రేమ. ఎందుకంటే లేగ దూడను సంస్కృతంలో వత్సల అని అంటూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రేమను వాత్సల్యం అంటాము. అన్నదమ్ముల మధ్య పెనవేసుకు ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, ప్రేమను మరి అనుబంధం అంటాము, అనురాగం అంటూ ఉంటాం. ఈ రకంగా మరి ప్రేమను నిర్వచించవచ్చు. ఒక ఆడ ఒక మగ ఒకరినొకరు ఆకర్షించుకొని ఒకరి మీద ఒకరు చూపించేటువంటి ఫీలింగ్స్, ఆ భావన, దానిని ఏమంటారు? దాన్ని కూడా ప్రేమ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. శారీరకమైనటువంటి ఆకర్షణ, శారీరకమైనటువంటి పొందు, దానిని కామం అంటారు. ఇరోస్ గ్రీకు భాషలో. ఫిలియో అంటే స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ. ఇరోస్ అంటే భార్యాభర్తల మధ్య, ఒక ఆడ మగవారి మధ్య ఉండేటువంటి ప్రేమ. మరి దైవికమైనటువంటి ప్రేమ చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అని అంటే, దేవుడు
మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించాడు. కాబట్టి ఆ లక్షణము మనలో కూడా ఉండాలి. దైవ ప్రేమ లక్షణం. మనమైతే మొదటిసారి ప్రేమించలేదు, అది వేరే సంగతి. కానీ మొదటిగా ప్రేమించిన ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ ప్రేమకు ఉన్నటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. అందులో భాగంగా పత్రిక పాఠ్యభాగంలో మనం ఏం చదువుతామంటే, ప్రేమకు భయం లేదు, ప్రేమ భయపడదు, प्रेम करने वाले वो डरते नहीं, जो डरते हैं वो అని చెప్పేసి మనం బయట పాటలు అవి వింటూ ఉంటాం. ప్రేమించేవాడు భయపడకూడదు. భయపడితే అది ప్రేమ కాదు. మనసులో ప్రేమ ఉంది కానీ బయటకు భయమో తెగించమో అన్నట్లుగా. దేని విషయం, ఆడ మగ విషయంలోనే కాదు. పిల్లల మీద ఉన్న ప్రేమ కానీ, స్నేహితుల మీద ఉన్న ప్రేమ కానీ, ఇతరుల మీద ఉన్న ప్రేమ కానీ, లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళ మీద ప్రేమ కానీ. ఒకడు వచ్చి యేసుప్రభు వారిని తో కలిసి, నేను అన్నీ చక్కగానే ఉన్నాను కదా, ఆయన నన్ను మెచ్చుకుంటే చాలు, ఇంకా అంతకు మించిన సంతోషం ఏముంది అని చెప్పేసి ఒక యవనస్తుడు వస్తాడు. అయ్యా, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏమేమి చేస్తే నాకు పరలోక రాజ్యం దక్కుతుంది, దేవుని రాజ్యంలో ప్రవేశించగలను అంటే, ఏముంది, ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? 10 ఆజ్ఞలు చెబుతున్నాయి కదయ్యా, అవి తూచా తప్పకుండా పాటిస్తున్నాను. మంచిది, వెరీ గుడ్. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞల సారాంశం ఏమిటి? ఆ 10 ఆజ్ఞలు కంటత పెట్టి చెప్పినట్టుగా కాకు, దాని సారాంశం ఏంటో చెప్పు అంటే, అది 2 రకాలుగా 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో ఇలాగా దేవుణ్ణి ప్రేమించు అని ఒకటి. రెండవది, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అని మరి ఉన్నది కదా, అవునా కాదా అంటే, అవునండి, సారాంశం అదే కదా, మీరు చెప్పింది సరే అని అంటాడు. అని డౌట్ పడతాడు. ఇంతకీ నా పొరుగువాడు ఎవడు? ప్రతివాడు మనోడు అనుకుంటే ఎలాగా? ఒక మాదిగోడు ఇంకొక మాలవాడిని పట్టుకొని మనోడు అనగలడా? ఒక బ్రాహ్మణుడు ఒక శూద్రుడిని పట్టుకొని మనోడని అనగలడా? ఎవరిని పట్టుకొని మనోడు అంటారు? వాళ్ళ జాతి వాళ్ళనే, వాళ్ళ కులపు వాళ్ళనే మనోడు అంటారు. బైబిల్లో ఉన్నటువంటి సహోదరుడైనటువంటి మాటకు ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి అర్థం మన కులపోడు, మనవాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే మీ వాడిని ప్రేమించు, మీ కుటుంబస్తుడిని, మీ బంధువుని ప్రేమించు, మీ కులపోడిని ప్రేమించు అన్నటువంటి మాట. అది యేసుప్రభు వారు అది పరిచయం చేసిన మాట కాదు, అంత ముందే ఉన్నటువంటి మాట అది. అంతేగాని ఆయన ఏదో చేసింది కాదు అక్కడ. ఇది సంగతి. మరి ఇంతకీ నా పొరుగువాడెవడు, మావాడెవడు? అక్కడ వచ్చింది తేడా. ఏ కులపోడు ఆ కులపోడే మావాడని అనాలి, మిగతా కులపోళ్ళందరూ కూడా మావాళ్ళు కాదని అనాలి. అది లోకం తీరు. ఇక్కడ యేసుప్రభు వారు ఉపమానం చెప్పాడు. ఆ లోకం తీరంతా నా దగ్గర పట్టుకోకు, నా దగ్గర పనికిరావు, నేను ఒక కథ చెప్తాను విను అని చెప్పి మంచి సమరయుడి యొక్క కథ చెప్పాడు. సమరయులు, యూదులు 2 కులాలలాగా వేరుపడిపోయారు. 2 కులాలలాగా వేరుపడిపోయారు. మాలమాదిగిల్లాగా లేదా ఇంకోలా వేరుపడిపోయారు. ఆరాధించేది ఒక దేవుడినే, ప్రార్థించేది ఒక దేవుడినే. కానీ లోకరీతిగా సమాజం విషయంలో వాళ్లకు తేడాపాడా వచ్చినాయి. మీరు వేరు, మేము వేరు, బెన్యామీను గోత్రము, యూదా గోత్రము, మనషే సగం గోత్రము, ఇలాగా వీళ్ళ మట్టుకే ఉండి మిగతా వాళ్ళందరూ కూడా సమరయ ప్రాంతంలో ఉండిపోయినటువంటి వాళ్ళందరూ కూడా
ఒకానొక సమయంలో చెరగా కొనుపోబడి విదేశాలకు పోయినటువంటి వాళ్ళు కొన్ని తరాల పాటు బానిసలుగా అక్కడ విదేశాలలో ఉండిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు, కానీ ఆ పవిత్రత అనేది ఇంకా వాళ్ళలో మెయింటైన్ చేయకుండా వస్తారు. అంటే ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే మమేకమైపోయి రక్తం, చెడిన రక్తముతో, అంటే పెళ్ళిళ్ళకు తమ పిల్లలను అల్లుళ్ళని తెచ్చుకోవడం కానీ కోడళ్ళను తెచ్చుకోవడం కానీ అది యూదుల నుండి, యూద జాతి నుండి కాదు. అప్పటి వరకు అందరూ యూదులుగా, ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉండేవారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ రకంగా అటువంటి పోకడ ఉన్నదో దానితో వెనక్కి వచ్చారో మిగిలిన వాళ్ళు ఈ యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి రెండున్నర కులాల వాళ్ళు, గోత్రాల వాళ్ళు వాళ్ళని చీదరించుకున్నారు, వెలివేశారు. కులాలుగా 2 తెగలుగా విడిపోయారు. అప్పటి నుండి అంటరాని వారుగా వాళ్ళు మిగిలిపోయారు. సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి గోత్రాల వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళు. మనోళ్ళు అంటున్నారు నిన్న మొన్నటి దాకా, కానీ అయ్యా మరి వాళ్ళని పట్టుకొని మనోళ్ళని అనాలా లేదా? ఇప్పుడు పెద్ద డౌట్. మాలమాదిగలు ఒకప్పుడు ఒకే తల్లి కడుపున పుట్టారు అని అనుకుందాం. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకరినొకడు మనోళ్ళని అనుకోవాలా లేదా? ఎప్పుడో ప్రాచీన కాలంలో ఒకే తల్లి కడుపున పుట్టారు అనుకుందాం, ఏమనుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ఉపకులాలు, రకరకాల భేదాలు, రకరకాల తేడాలు, చేదరించుకోవడాలు, లేనిపోని సూడో సుపీరియారిటీ, ఈ రకంగా అనవసరమైనటువంటి ఆధిపత్యము చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొనసాగుతూ ఉంటారు. ఎవరు నా సహోదరుడు నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించనేటువంటి సారాంశం ఉంది కదా 10 ఆజ్ఞల్లో. మరి నా పొరుగువాడెవడు, వాడిని చూస్తే వెలువైపోయినటువంటి వాళ్ళు అవతల మా వాళ్ళే, మనోళ్ళే. మరి ఇప్పుడు మనోళ్ళని ఎవరిని పిలుచుకోవాలి? ఆ యెహోవా దేవుడిని, ఒకే దేవుడిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు కూడా మనోళ్ళ కాదా అనేటువంటి సందేహము అది సాధారణంగా ఉంటూ ఉంది. ఆ సమయంలో క్రీస్తు ప్రభువారు ఈ కథ చెప్పుకొచ్చాడు, ఉపమానం చెప్పుకొచ్చాడు. ఈ కథ నుండి నువ్వు పాఠం నేర్చుకో. ఏమిటి పాఠం? ప్రేమించడం అంటే ఏమనుకుంటున్నావు? చావు బతుకుల్లో ఉన్నటువంటి వాడి మీద చూపించేటువంటి తెగింపు. భయపడకూడదు. నువ్వు నీలో ప్రేమ ఉంటే. నన్ను కూడా ఇంకా అక్కడ మాటు వేసినటువంటి దొంగలు ఈయన్ని కొర ప్రాణంతో చంపడం, ఇంకా ఏదో ప్రాణంతో వదిలిపెట్టారు. వాళ్ళే ఇప్పుడు నా మీద కూడా పడి నన్ను కూడా గాయపరిచి ప్రాణాలు కూడా తీసేయవచ్చు అని భయపడి వెళ్ళిపోవాలా? ప్రేమ ఉంటే నువ్వు భయపడవు, వెళ్ళవు, తెగిస్తావు, ధైర్యంతో ఉండిపోతావు. ఎవరు ఉన్నారు? మనోడు కాదనుకున్నవాడు ఉన్నాడు. మనోడు కాదనుకున్నవాడు ప్రేమ చూపించాడు, ధైర్యం చూపించాడు, తెగించాడు. వాళ్ళు ఈ గాయపడ్డటువంటి వ్యక్తికి మరి చికిత్స, ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అదంతా కొంచెం టైం పడుతుంది. ఈలోగా వీడిని గాయపరిచి ఉన్నవన్నీ దోచుకునేటువంటి వారే మళ్ళీ వచ్చి మీద పడతారు, నన్ను కూడా చంపుతారు, నేను కూడా చచ్చిపోవచ్చు అనేటువంటి భయం సాధారణంగా ఎవరిలోనైనా ఉంటుంది. కానీ ప్రేమకు భయం ఉండకూడదు. కాబట్టి ప్రేమ యొక్క లక్షణం, దేవుని ప్రేమ యొక్క లక్షణం ఇది. శిలువ మీద చనిపోయాడు అని అంటే దేవుని యొక్క ప్రేమ లక్షణం అది. ప్రాణాలకు తెగించటం, భయపడకుండా ఉండటం. ఈ గిన్నెలోనిది తీసివేయి, నేను తాగలేను తండ్రి, ఈ పాత్రను నా యొద్ద నుండి తీసివేయి. భయంకరమైనటువంటిది. లోక పాపానంతటిని ఇప్పుడు నా వీపు మీద మోసుకోవాలి.
పాపిగా సిలువ మీద చూపించుకోవాలి, చనిపోవాలి. అన్యపుణ్యం లేకుండా, ఏ దోషం లేకుండా అక్రమంగా అన్యాయంగా మర్డర్ అవ్వాలి అని క్రీస్తు ప్రభు వారు అక్కడ గెత్సెమనే తోటలో చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రార్థించాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ లక్షణము ధైర్యం కలిగి ఉండటము, తెగించటము, యథార్థత కలిగి ఉండటము, ఇతరులను ప్రేమించే లక్షణాలు చాలా ఉన్నాయి. కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు రాసినటువంటి మొదటి లేఖ పత్రికలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 13 వచనాలు ఉంటాయి అందులో. చాలా చక్కటి మాటలు. ఆ తర్వాత రోజుల్లో అది మరి క్రైస్తవ పాటగా సంఘాలలో, ఆది క్రైస్తవ సంఘాలలో వ్యాప్తిలోనికి వచ్చింది. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే. కొన్నిసార్లు లోకరీతిగా మనము బ్రహ్మాండమైనటువంటి వారముగా అనిపించుకుంటాము. వీడిని మించిన వాడు లేడు, సింహబలుడు వీడు, మహా గాయకుడు గాయని ఈమె, మహా వాద్యగాడు, మహా ఆటగాడు, ఐకానిక్ ఇమేజ్. ఈ విధంగా లోకంలో మేటి అయినటువంటి వాడు, సాటి లేనిటువంటి వాడు అని అనిపించుకునేలాగా ఉంటారు. ఇంకా చెప్పాలి అని అంటే దేవదూతల భాష కూడా తెలిసినటువంటి వాడు ఇతను అని అనిపించుకుంటారు కొంతమంది. ఒకవేళ మనుషుల భాషలో, ఆ మధ్య చెప్పాను కదా మీకు, అంబేద్కర్ గారికి ఎన్ని భాషలు తెలుసో, విలియం కేరీ గారికి ఎన్ని భాషలు తెలుసో, అనర్గళంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఏ భాషనైనా కూడా నిమిషాలలో నేర్చేసుకుంటారన్నట్లుగా ఉంటుంది కొంతమంది యొక్క జ్ఞానము, నైపుణ్యము. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడనైతే గణగణలాడు తాళమునై ఉన్నాను. ఇప్పుడు తాళం ఒకటి టింగ్ టింగ్ అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం నుంచి నీకేం తెలుస్తున్నాయి? నిన్ను నేను ద్వేషిస్తున్నాను అని ఏమైనా చెప్తుందా? నువ్వంటే నాకు ప్రేమ అని ఏమైనా చెప్తుందా? టింగు 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 అని శబ్దం వస్తుంది. అందులో అర్థం పర్థం ఉండదు. నేను ప్రేమ లేని వాడినైతే ఇలాంటి వాడినే, నోట్లోంచి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఏంటది? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాడినని అనిపించుకున్నా ప్రేమ లేని వాడనైతే గణగణలాడు తాళము వంటి వాడనై ఉంటాను. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ చెప్తాడు. ప్రేమకున్నటువంటి లక్షణం. ప్రేమ అనేటువంటిది టెంపరీ కాదు, తాత్కాలికమైనటువంటిది కాదు. కొంతమంది ఒకరిని ఒకరు ఆకర్షించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చనిపోయేదాకా ఒకరిని ఒకరు విడిచిపెట్టమని చెప్పి 10 మందిలో ప్రమాణాలు చేస్తారు, కాపురం మొదలు పెడతారు. ఏమిటి అంటే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటారు. కానీ కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోతారు. అది ఏ రకమైనటువంటి ప్రేమ? అందుకనే చక్కటి పాట మనం చూస్తాం. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎన్నడు కొలువరానిది అనేటువంటి ఆ పాటలో భార్యాభర్తల ప్రేమ లక్షణం ఎలాంటిది, అన్నదమ్ముల ప్రేమ లక్షణం ఎలాంటిది, తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది,
కొలతలు ఉన్నాయి దానికి కరెక్ట్గా చాలా చక్కగా మంచి వేదాంతంలాగా తత్వం అందులో ఇమిడిచి రాసినటువంటి చక్కటి పాట, మంచి భావంతో ఉన్నటువంటి పాట. ఈ ప్రేమలన్నీ కూడా మనం మార్కులు వేసేవచ్చు. ఇవన్నీ కూడా పాస్ మార్కు 100కి 35 లేకపోతే 100కి 50 అని పెట్టుకుంటే ఇవన్నీ కూడా ఫెయిల్ మార్కులే. తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి చూపించేటువంటి ప్రేమ, స్నేహితులు ఒకరి మీద ఒకరు చూపించేటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా ఫెయిల్ మార్కులు. దేవుడి ప్రేమకు మార్కులు వేస్తే 100కి 100 మార్కులు ఉంటాయి, 100% ఉంటుంది. కాబట్టి దేవుడి ప్రేమతో మనము పోల్చుకోలేము. కానీ ఆ లక్షణాలను కలిగి ఉండేలాగా మనము జీవించాలని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉన్నది. దేవుడు ప్రేమయే ఉన్నాడు. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని వచ్చినటువంటి ఆ యవనస్తుడితో దేవుడు అన్నాడు, ధర్మశాస్త్రంలో ఏం చెప్తుందో అది నువ్వు పాటించు. నువ్వు పదార్థం చెప్పినట్టు పాటిస్తున్నారు, మరి ధర్మశాస్త్రంలో ఈ 2 ఉన్నాయి కదా, నీ దేవుడిని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. ఇంతకీ నా పొరుగువాడెవడు, మావాడెవడు, మీ వాడిని ప్రేమించు అని ఉంది. నాకు తెలిసి మా కులస్తుడు కాకుండా మిగిలిన వాళ్ళందరూ పరాయి వాళ్ళు. మా కులస్తుల్ని ప్రేమించాలి, మా గోత్రాల వాళ్ళని, మా ఇంటి పేరు వాళ్ళని, మా రక్త సంబంధులను ప్రేమించాలి అన్నట్లుగా దాని యొక్క అర్థం. కానీ అది కాదు కదా. ఎవరినైనా కూడా అక్కడ గాయాలతో పడిపోయినటువంటి వ్యక్తి, బాబు నీ కులం ఏమిటి, మావాడివేనా, అయితే నిన్ను ప్రాణాలతో బతికిస్తాను అని అంటాడా? తెగించాడు. ఎవడు వీడు తెగించినటువంటి వాడు? సమరయుడు. తెగించకుండా, ప్రేమను ప్రకటించకుండా, ప్రేమ లేకుండా దాటిపోయి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవడు? యూదుల కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, సమరయుల కుటుంబాలకు చెందిన వాళ్ళు కాదు. సమరయుల కుటుంబాల నుండి వచ్చినటువంటి వాడు వీడు. ప్రాణాలు తెగించి కాపాడుతూ ఉన్నాడు గాయపడినటువంటి వాడిని. దాటిపోయినటువంటి వాళ్ళు ఎవరు? తప్పించుకొని పక్కకు తొలగిపోయినటువంటి వారెవరు? యాజకుడు, లేవీయుడు. లేవీయులకు ఆ రోజుల్లో మరి అగ్రహారాలు ఉండేవి. బ్రాహ్మణులకు అగ్రహారాలు ఎలాగో లేవీలను కూడా పాత నిబంధనలో బ్రాహ్మణులని లేవీలు అంటారు, ఉండేవి. యాజకులు ఉన్నారు, వాళ్ళు ఆలయంలో మరి అర్చన ఇవన్నీ చేస్తూ ఉంటారు. బిజీ, ఆ పనులతో బిజీ. ఈ రిస్క్ తీసుకోవడాలు, ప్రాణాలకు తెగించడాలు మాకెందుకు వచ్చింది? కానీ ఒకానొకడు వాడు వెలివేయబడినటువంటి మన దరిద్రం మన దేశంలో, మాదిగవాడు మాలవాడిని ద్వేషిస్తాడు, మాలవాడు మాదిగవాడిని ద్వేషిస్తూ ఉంటాడు. పల్లెటూళ్ళలో 2 పక్కపక్కనే ఉంటాయి పేటలు, కుడి ఎడమలుగా పక్కపక్కనే ఉంటుంది, ఒక రోడ్డు అడ్డుగా ఉంటుంది. నాకు తెలిసి దాదాపుగా అన్ని చోట్ల ఇదే ఉంటుంది. కానీ ఒక ప్రాయం వచ్చిన తర్వాత, యవన ప్రాయం వచ్చిన తర్వాత ఆడపిల్ల ఈ మగపిల్లోని ప్రేమిస్తుంది, ఇక్కడ ఈ ఆడపిల్ల ఆ మగపిల్లోనే ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ మామూలే మళ్ళీ. కానీ ఈ వేర్పాటు అనేటువంటిది అలా ఉండిపోయింది. ఇక్కడ నా పొరుగువాడు ఎవడంటే నా కులస్తుడు ఎవడు? ఇప్పుడు చెప్పు. నేను ఈ ఉదాహరణ చెప్పాను కదా, ఈ కథ చెప్పాను కదా. గాయపడినటువంటి వాడికి బాగు చేసినటువంటి వాడు ఏ కులస్తుడు? మావాడు మీవాడు కాదురా, నువ్వు యూదుడివి, నువ్వు యెరూషలేములో చక్కగా ఉండాలి. శపించబడినటువంటి యెరికో పట్టణానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నావు.
ఎరుకో ఎత్తైన ప్రదేశము, యెరూషలేము ఎత్తైన ప్రదేశము, ఎరుకో లోతైనటువంటి ప్రదేశము. ప్రయాణమే వెళ్తూ ఉన్నావు, ప్రమాదానికి గురయ్యావు. ఓ యూదుడా, నీ పొరుగువాడెవడు? నువ్వు ప్రమాదంలో చిక్కుకున్నావు. నిన్ను రక్షించిన వాడే నీ పొరుగువాడు. ఎవడు వాడు? వాడు మావాడు కాదే, మనవాడు కాదే, వాడు యూదుడు కాదు, సమరయుడు, వెలివేయబడినటువంటి వాడు. సమరయ స్త్రీ సుఖార్ అనేటువంటి ఊరిలో ఇదే ప్రశ్న వేస్తుంది. అయ్యా, నువ్వు యూద జాతికి చెందినటువంటి వాడివి, మేమేమో సమరయులము, అందున ఆడవాళ్ళము, మీరు అంత చొరవ చేసుకొని పబ్లిక్గా నాతో మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసమో, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అది మీకు కూడా అవమానమే కదా. మీరు అగ్రకులస్తులు, మేము సమరయులము, మేము తక్కువ కులస్తులము, మాకు మీకు పొంతన లేదు కదా, అయినా కూడా మాట్లాడుతున్నావు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారికి అవన్నీ అవసరమా? యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను ప్రకటించడానికి ఇవి అడ్డు ఏమి రావు. ఆయన ప్రయాణం చేసేటప్పుడు కూడా వీళ్ళు ఈ దళితుల పేటలో నుండి రోడ్ అలా ఉంది, షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు అంటే, దళితుల పేటలో నుంచి వెళ్ళిపోతే షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు. మద్రాసులో మేము పురుషవాకంలో వెళ్ళాలా తీరు అనేటువంటి ఊరు వీధిలో ఉన్నాం. అది బ్రాహ్మణుల వీధి. ఆర్కే నారాయణ అనేటువంటి ఆంగ్ల కవి, ఆ మేధావి అక్కడే కాపురం ఉండేవాడని వాళ్ళు చెప్తూ ఉండేవారు. మేము అక్కడే అద్దెకు ఉండేవాళ్ళం. ఒకానొక రోజుల్లో కొన్ని తరాలకు ముందు అది బ్రాహ్మణుల వీధి. మరి ఈ రిక్షా మీద వచ్చేటువంటి వాళ్ళు అప్పుడు లాగుడు రిక్షా తెలుసు కదా, 2 చేతులతో చెక్కలు ఉంటాయి, వెనకాల కూర్చొని ఉంటారు, దాన్ని ఇలా లేపి ఆ చెక్కలు పట్టుకొని నడుచుకుంటా పరిగెత్తుకుంటా తీసుకెళ్తారు. తొక్కుడు రిక్షా కాదు, లాగుడు రిక్షా. ఆ లాగుడు రిక్షాలో ఆ రోజుల్లో పూర్వపు తరాల వాళ్ళు, ఆ రిక్షావాడు దళితుడు, రిక్షాలో ఎక్కి కూర్చున్నవాడు బ్రాహ్మణుడు. వాడిని వాళ్ళ ఇంటి దాకా, అంటే ఆ వీధిలో ప్రవేశించి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అక్కడ దాకా తీసుకువెళ్ళాలి. వద్దు, వీధి చివర ఆపించేసేవారు. దిగిపోయేవారు బ్రాహ్మణులు. దిగిపోయి ఆడికి ఇవ్వాల్సినటువంటి 4 అణాలు 6 అణాలు అణాలు ఉండేవి కదా, అవి ఇచ్చేసి నడుచుకొని వెళ్ళేవాళ్ళు. దళితుడు ఆ వీధిలో ప్రవేశించడానికి వీలు లేదు, అంటరాని వాళ్ళు ఆ వీధిలో ప్రవేశించడానికి వీలు లేదు పూర్వపు తరాలలో. ఇప్పుడు అవేం లేవు కదా, మారిపోయినాయి. పూర్వపు విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం. యేసుక్రీస్తు యూదుల యొక్క గోత్రాలకు చెందినటువంటి వాడు. మరి మిగిలిన గోత్రాలు, సమరయుల గోత్రాలు, ప్రాంతంలో ఉన్నటువంటి గోత్రాలు వెలివేయబడినటువంటి గోత్రాలుగా ఉండే కనుక, ఎవడైనా గలిలయ అటువైపు ఉన్నటువంటి యూదులు ఇక్కడ ఉన్నటువంటి యూదయ ప్రాంతానికి రావాలంటే మధ్యలో ఉన్నటువంటి సమరయను గుండా వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. 199 మంది సమరయుల గ్రామాల గుండా వెళ్ళరు. అక్కడ యూదులు ఉన్నారు, ఇక్కడ యూదులు ఉన్నారు, మధ్యలో సమరయులు ఉన్నారు. యూదయ, సమరయ, గలిలయ. క్రీస్తు ప్రభువారు గలిలేయుడు తెలుసు కదా మీకు, నజరేయుడు, గలిలేయుడు. అక్కడ ఆయన పెరిగినటువంటి ప్రాంతం. పుట్టినది ఇక్కడ యూదయలో బెత్లెహేములో పుట్టినప్పటికీ పెరిగిందంతా కూడా అక్కడ గలిలయ ప్రాంతం. నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసయ్యా అని చెప్పేసి ఆ పాటలో నాదు గలిలయుడా అని ఉంటుంది. గలిలయుడులో ఉన్నటువంటి ఆ యూదులు యూదయలోకి రావాలంటే ఇక్కడ యొర్దాను నది ఉంది, యొర్దాను నది దాటేసి ఇలాగా ప్రయాణం చేసి మళ్ళీ యూదయ ప్రాంతంలో ఉన్న యొర్దాను నది దాటి యూదయలోకి వెళ్ళేవారు. సమరయుల గ్రామాల గుండా షార్ట్కట్లో వెళ్ళేవారు కాదు. యేసు ప్రభువుకి అది ఇష్టం లేదు.
అది అన్నీ అనవసరం. తన ప్రేమను చాటడానికి వచ్చినటువంటి వాడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఈ ఘటన మనం చూస్తాం. 56 ఆ వచనాల్లో మీకు తెలుసు, అప్పుడప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. క్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు అభిముఖుడై వెళుతూ ఉన్నాడు. సమరయేల ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడు. కానీ సమరయేల ప్రాంతం గుండా కొంచెం అలా వెళ్తే వాళ్ళ పుణ్యక్షేత్రం వేరేది ఉంది సమరయేలకి. వాళ్ళు ఇక్కడికి రారు, యెరూషలేముకి రారు. 2 కులాలు కదా, ఆ కులస్తులు ఈ కులంలో, ఈ కులస్తులు ఆ కులంలో కలవరు. దేవుడు ఒకడే. గెరిజీము ఇటు ఉంది. క్రీస్తు ప్రభువారు ఇలాగా ఆ ఒకే దేవుడిని ఆరాధించడానికి శిష్యులను తీసుకొని ఇలా వెళ్తున్నాడంటే లేదు. ఇలా దాటేసి ఇలా తిన్నగా యెరూషలేము వైపు వెళ్తూ ఉన్నాడు. యెరూషలేమునకు అభిముఖుడై వెళ్తూ ఉన్న సంగతి అక్కడ ఆ ఊళ్ళో పలానా గ్రామస్తులు తెలుసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఏమిటి, మా ఊళ్ళో ప్రయాణం పెట్టుకున్నావు బాగానే ఉంది, మా ప్రాంతంలో మన దేవుడే, మన దేవుడే పుణ్యక్షేత్రం ఉంది కదా, మా దగ్గర కూడా అక్కడికి రాకుండా ఇటైపు మొహం పెట్టి అటువైపు వెళ్ళిపోతున్నారు. ఇదేమైనా బాగుందా? పోండి, మా ఊళ్ళో అడుగు పెట్టకండి, అలా పోండి అవతల అలాగే బైపాస్ రోడ్లో అలాగా అరణ్య మార్గం గుండా పోండి, మా ఊళ్ళో ప్రవేశించకండి అని అటకాయించారు సమరయేలు. ఇద్దరు ఒకటే, అబ్రహాం సంతానం, 12 గోత్రాలు, 2.5 గోత్రం ఒకటి, 9.5 గోత్రం ఇంకొకటి అన్నట్టుగా కులాలుగా విడిపోయారు. మరి ప్రేమ ఎక్కడ? ప్రేమ ఉంటే ఇలాంటి విషయాలు కొనసాగుతాయా? ఒకళ్ళు ద్వేషించుకోవడాలు. నీ ప్రాణాలు కాపాడినటువంటి వాడు ఎవడు? నా పొరుగువాడు ఎవడు? నా ప్రాణాలు కాపాడేవాడే నా పొరుగువాడు, వాడే మావాడు, మా కులస్తుడు, నా ప్రాణాలు కాపాడినవాడు. ఎవడు వాడు? సమరయుడు, మంచి సమరయుడు, వాడే మంచోడు. దళితుడే మంచోడు. అగ్రహోలస్తుడని అహంకారం నీకున్నదా? తగ్గాలి సుమా, ప్రేమ కలిగి ఉండాలి సుమా. ప్రతి ఒక్కడిలో కూడా ప్రేమ. అది వాడు అగ్రహోలస్తుడు అని ఈ వేర్పాటు, ప్రేమ లేకపోవడం వల్లే ఇవన్నీ చోటు చేసుకున్నాయి. ప్రేమ ఉంటే ఇవన్నీ కూడా తుడుపు పెట్టబడతాయి. అవి లేకనే మానవ సమాజంలో ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా భాషల్లో నిత్యము ఇది కొనసాగుతున్నది. దైవ ప్రేమ ఉన్నటువంటి ఒకానొక ప్రధానమైనటువంటి లక్షణము భయపడదు, తెగిస్తుంది. క్రీస్తు ప్రభువారు ఆ విధంగా ప్రాణాలకు తెగించాడు, దైవ ప్రేమను కనుపరిచాడు. ఈ మంచి సమరయుడు తెగించాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడికి ప్రాణభిక్ష పెట్టాడు. ఇవన్నీ ఎరిగినటువంటి వాడుగా మరి పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ చక్కటి మాటలు అక్కడ తెలియజేశాడు. ప్రేమ యొక్క విలువ, ప్రేమకున్నటువంటి ప్రత్యేకత. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. అంటే ప్రవచనాలు అని అంటే భవిష్యత్తు గురించి చెప్పేటువంటి భవిష్యవాణి. భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, దేవుడు నాకు ప్రేరేపణ ఇది చెప్పమని చెప్పాడని చెప్పేసి కొంతమంది ప్రవక్తలు దైవావేశముతో కొన్ని మాటలు చెబుతారు. కానీ అవి ఈ తరంలో, మన తరంలో నెరవేరట్లేదు. కానీ కథలు ఉండిపోతాయి. బ్రహ్మంగారు ఇలా చెప్పారు, అది ఇది అని చెప్పేసి. ఒకటిదే చాలా మోసకరమైనటువంటి మాటలు. బ్రహ్మంగారు మామూలుగా ఏవో కొన్ని చెబుతూ ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ వ్యక్తి గురించి చెప్పాడు అంటారు. అలాగా ఆయన ఏదో జనరల్గా ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రితం జనరల్గా కొన్ని మాటలు చెప్తే ఇదిగో ఈ ఫలానా వ్యక్తి గురించి ఆయన అప్పుడే రాశాడు అంటారు. అంత ఘోరంగా వక్రీకరిస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే
ప్రవచనములైనను నిరర్ధకములగును. దైవావేశంతో నేను చెప్పేస్తున్నాను, ఇదిగో ఇది ఈ రకంగా జరగబోతున్నది, సిరియా దేశము అంతరించిపోతుంది, ఎక్కడి నుండో వచ్చి పెద్ద రాయి, బ్రహ్మాండమైనటువంటి రాయి, భూమి అంతటి రాయి ఆ కాళ్ళ మీద పడుతుంది, తునాతునకలైపోతుంది పాదాల మీద పడి. ఆ తరంలో వాళ్ళకి తెలియదు అది. ఆ తర్వాత తరాల వాళ్ళలో ఈ సంఖ్య యొక్క మరి మర్మం ఏమిటి, 70 అనేటువంటి సంఖ్య, అది గంటల, వారాల, నెలల, సంవత్సరాల, తరాల, కానీ 70 అనేటువంటిది ఖాయం. అవి నెరవేరిపోయినాయి దానియేలు చెప్పినటువంటి ప్రవచనాలు. కానీ కొంతమంది వేరే ప్రవక్తలు కొన్ని ప్రవచనాలు చెప్పారు, ఈ ఎంతకీ నెరవేరటం లేదు. ఆ విధంగా ప్రవచనాలైనను నిరర్ధకమైపోతాయి, కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు దేనికి ప్రాధాన్యతనివ్వాలి? ప్రవచనాలకు ప్రాధాన్యతనివ్వాలా? ఇప్పుడు విమానం కూలిపోయింది, యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు అని ప్రసంగాలు, సూచనలు, రాకడ సూచనలు, గొప్ప గొప్పగా ప్రసంగాలు చేసేస్తూ ఉంటారు. తప్పుడు మాటలు, అవకాశవాదులు చెప్పేటువంటి మాటలు, ప్రవచనాలు. వీళ్ళు చెప్పేస్తారు ప్రవచనాలు. చెప్పిన వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు ఎన్నో తరాల్లో, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు అని. నెల్సనయ్య గారు ఒక కథ చెప్పాడు, జరిగిన విషయం. ఎప్పుడన్నా మీకు చెప్పారో లేదో తెలియదు, చిన్నతనంలో విన్న విషయం. అమెరికా వంటి ఒక దేశంలో ఇలాంటి ఒక ప్రవక్త కొన్ని వందల మందిని ఆకర్షించేసుకున్నాడు. ఇంకా అతనే దేవుడు, కనిపించే దేవుడు. తెల్లారితే అతని పేరు చెప్పుకొని ఉంటారు. ఆ రకంగా అనమాట. ఇంకా వేరే ఏం ఆలోచన ఉండదు. వాళ్ళు బయట ఎన్ని వ్యాపార ఉద్యోగాలు ఏం చేసినా కూడా ఇదే ఆలోచన ధ్యాస. వాడేం చేశాడు, దేవుడు వచ్చేస్తున్నాడని భ్రమలో పెట్టేశాడు. భ్రమలో పెడితే వాళ్ళు నమ్మేస్తారు గుడ్డిగా. మరి కనిపించే దేవుడు అనుకుంటున్నారు కదా. డేటు అంతా, టైం అంతా ఫిక్స్ చేసేసాడు. ఇదిగో ఎల్లుండి మనమందరం ఆలయంలో సమావేశం అవుతాం. దేవుడు మనం మాత్రమే ఎత్తబడతాం, మిగతా వాళ్ళందరూ శపించబడతారు. ఎవరెవరైతే దీన్ని నమ్ముతున్నారో వచ్చేయండి, ఆలయానికి వచ్చేయండి, ప్రార్థనలో ఉంటూ ఉండగానే మనము ఎత్తబడతాం అని చెప్పాడు. వీడికి తెలుసు, వీడి దొంగ వేషాలు వీడికి తెలుసు. ముందు వాళ్ళ అమాయకులు. వీడు ఏం గన్ అంటారు అది, ఈ గన్ను ఉంటుంది కదా, బెల్ట్ ఉంటుంది గన్నం, అది పెట్టుకొని ఉన్నాడు వాడు ప్రసంగపీఠం దగ్గర. ఇక్కడ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అందరినీ వరుసగా కాల్చేసాడు. ఆడు చచ్చిపోయాడు. జరగదు అది. తప్పుడు మాటలు నెరవేరవు. తప్పుడు మాటలు చెప్పేవాడికే తెలుసు, మిగతా వాళ్ళు ఒకవేళ అమాయకంగా నమ్ముతారు. ప్రవచనములైనను నిరర్ధకం. ప్రేమ ఉన్నవాడైతే ఈ రకంగా చంపుతాడు వాళ్ళని. కాపరి, పాస్టర్ అంటే ఏంటి? గొర్రెల కాపరి. గొర్రెల కోసం, గొర్రెల మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాలి. ప్రాణాలు తీసేటువంటి కాపర్లు చాలామంది ఉన్నారు. డబ్బుల కోసం అమ్ముడుపోయేటువంటి తప్పుడు మాటలు, టీవీలో ఇంటర్వ్యూలు, అవి ఇవి చాలా భయంకరంగా మనం చూస్తూ ఉంటాం బయట ప్రపంచంలో. ఇలాంటి వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుందా? అస్సలు ఉండదు. దేవుడు ఉంటాడా? ఉండడు. దేవుని యొక్క లక్షణం, దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. దేవుడు పిరికివాడై ఉన్నాడు కాదు. దేవుని యొక్క ప్రేమకు ఉన్నటువంటి లక్షణము ధైర్యము. తెలుసో తెలియకో నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేశాను, పిల్లవాడిలాగా తలంచాను, పిల్లవానిలాగా మరి ప్రవర్తించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని పౌలు అంటూ ఉన్నాడు. మరి మనకు కూడా బుద్ధి అనేటువంటిది ఉంది కదా. పిల్లలకి ఏంటంటే ఇది తప్పు,
అంటే ఓహో అవునా అని అది నేర్చుకుంటారు. ఇది మంచిది అంటే ఓహో ఇది మంచిదా, దీనినే చేయమంటున్నారు కానీ దానికి అలవాటు పడతారు. పసిప్రాయము. కొంతమంది దుర్మార్గంగా పసిపిల్లలను మరి ఈ ఏమంటారు మతోన్మాదులు వీళ్ళు ఉన్నారు కదా, తీవ్రవాదులు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి పసిప్రాయం నుండి ఇతర మతస్థులను మీద ద్వేషాన్ని నేర్పిస్తారు. ఇతర మతస్థులను కనిపిస్తే చంపే అన్నట్లుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే మరి ఈ టెర్రరిస్టులు, ఈ ఉగ్రవాదులు వీళ్ళందరూ. పసిప్రాయంలోనే వాళ్ళకి అది ఉగ్గుపాలులాగా వాళ్ళకి నేర్పించి ఆ వయసులోనే వాళ్ళకి విషపు బీజాన్ని ఇస్తారు. చిన్నతనంలో ఈ రకంగా ఏది మనకు నేర్పించబడిందో అదే మనం పెద్ద అయిన తర్వాత కొనసాగిస్తాం. పెద్ద అయిన తర్వాత ఆలోచించే జ్ఞానం ఉంటుంది, బేరీజు వేసేటువంటి జ్ఞానం ఉంటుంది, పోల్చుకునేటువంటి జ్ఞానం ఉంటుంది. ఆలోచించాలి ఏది యోగ్యమైనది ఏది యోగ్యమైనది కాదు. నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పలానాది చేయొద్దు పలానాది చేయదు చచ్చిపోతావు అది ఇది అని చెప్తా ఉంటే అవును అని చెప్పేసి ఒక క్రమశిక్షణలో పెరిగాను. పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు నాకు నేనుగా ఇప్పుడు నేను ఆలోచించాలి. చాలామంది విశ్వాసుల్లో నాకు నేనుగా ఆలోచించాలనేటువంటిది లేకుండా పోతుంది. ఆలోచించాలి. మనకు మనంగా పిల్లవాళ్ళలాగా ఉండిపోకూడదు. ఓహో ఇదే కరెక్ట్ కదా ఇదే కరెక్ట్ కదా అని చెప్పేసి పలానా రకంగా ప్రసంగం చేస్తేనే ఆ ప్రసంగాలే కదా మంచి ప్రసంగాలు. ఈ రకంగా తప్పుడు పెంపకం. పలానా విషయాలు ప్రసంగంలో చెప్తే మేము అంగీకరించము, మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని మరి భయపెడుతూ ప్రసంగం చేస్తే మేము ఒప్పుకోము, మమ్మల్ని మెచ్చుకుంటూ మాకు సరదాగా 4 మాటలు చెప్పేవాళ్ళని మేము మెచ్చుకుంటాం. ఈ రకంగా లోకం తీరు ఉంటుంది. ప్రేమతో గద్దిస్తే ఒప్పుకునేటువంటి స్థితి ఉండదు కొంతమందికి. గద్దింపు వెనుక ప్రేమ ఉన్నది, మాయ మాటల వెనుక ప్రేమ లేదు, ఇచ్చకపు మాటలలో ప్రేమ లేదు. మరి ఆలోచించే జ్ఞానం నీకు నాకు ఉండాలి కదా, పిల్లలమా మనము. కాబట్టి పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచి పిల్లవాని వలె యోచించి ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మాని వేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. దేవుడు ఎలా ఉంటాడు ఏమిటి అది ఇది అని అంటే సూచనప్రాయంగా మాత్రమే మనం ఆయనను గుర్తించగలము. మనం అద్దం ఎదుట నిలబడితే అద్దంలో ఉన్నటువంటిది నువ్వా అంటే నేనే అని అంటాం. మనం కాదు, అది అద్దంలో ఉన్నది మనం కాదు. అద్దంలో చూస్తుంటే మనము మన రూపం అక్కడ కనబడుతుంది అంతే, మనం కాదు. అది మనమా కాదు కదా. అద్దాన్ని పగలగొట్టేస్తాం. ఇప్పుడు అది 15-20 ముక్కలు అయిపోయి కింద పడింది. నేను అని అంటావు. ఇప్పుడు ఆ ముక్కలను పట్టుకొని అది కేవలం సూచన మాత్రమే, నిన్ను తెలియజేసేటువంటి సూచన మాత్రమే. అద్దం ఎదుట నిలబడతాం. దేవుణ్ణి కూడా ఈ రకంగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆ తర్వాత అద్దంలో చూసినటువంటి వాడిని చూసినట్టుగా కాకుండా ముఖాముఖిగా పరిచయం ఉన్నటువంటి వాడిని ఒకరిని ఎదురుపడితే ఎలా ఉంటుందో దేవుడిని మనం కూడా ఎదురుపడతాము. ఇప్పుడు అద్దంలో చూసినటువంటి వాడిని చూసినట్టుగానే చూస్తున్నాం దేవుణ్ణి. అద్దం పగిలిపోతే అక్కడ మనిషి కనపడ్డు. దేవుణ్ణి మనం ఈ రకంగా గ్రహిస్తూ ఉన్నాం. కొంతకాలం తర్వాత ఈ దురవస్థ ఉండదు, ఈ పరిస్థితి ఉండదు. వాస్తవికతలోనికి వచ్చేస్తాము, ముఖాముఖిగా దేవుణ్ణి సంధిస్తాము.
ఎదుర్కొంటాం. స్నేహితులతో, బంధువులతో, ఇంటి వాళ్ళతో ఏ విధంగా మనం ఎదుర్కొని ఆ వ్యక్తిని గుర్తిస్తామో, వ్యక్తితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటామో ఆ రకంగా దేవుడితో ఉంటాము. ప్రస్తుతానికైతే దేవుడు ఎదురుగా కనబడడు, కానీ అద్దంలో కనపడతాడు సుమా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడి లక్షణాలు ఇదిగో ఇలా ఉన్నాయి. ఆ అద్దంలో కనిపించేటువంటి, అంటే నువ్వు ఇటున్నావో దేవుడు అట్టున్నాడు, అద్దంలోనూ దేవుడు కనబడుతుందా, ఆ యాంగిల్లో, ఆ కోణంలో నువ్వు కనబడవు, దేవుడు కనబడుతున్నాడు. ఎదురుగా ఉంటే మనమే ఇంకెవడు కనబడ్డు, అది వేరే సంగతి. ఒక కోణం నుంచి చూస్తే దేవుని యొక్క లక్షణాలు అవన్నీ కనబడుతూ ఉన్నాయి. వాటన్నిటినీ నువ్వు మేకప్ వేసుకోవాలి, నువ్వు కలిగి ఉండాలి. అర్థంలో కనిపించేటువంటి ఆ మూర్తిమత్వాన్ని మనము కలిగి ఉండాలి. సృష్టి యావత్తు కూడా మూలుగుతూ ఉన్నది దేవుని యొక్క రూపాన్ని ఆపాదించుకోవాలని బైబిల్లో చదువుతాం. నిజమే, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కదా. ఆ ప్రేమామయుడు మనమందరము కూడా అదే లక్షణంతో ఉండేటువంటి వారినిగా తీర్చిదిద్దాలని ఆయన యొక్క రక్షణ ప్రణాళిక. బ్రహ్మాండము అంటాం. బ్రహ్మాండము అనే మాటకు అక్షరార్థం ఏమిటి అంటే దేవుడి యొక్క గుడ్డు, ఎగ్, అండ. దేవుడి యొక్క బ్రహ్మాండం అంటే సృష్టిని మన దేశ భాషలో బ్రహ్మాండం అంటారు. ఈ సృష్టి యావత్తుని బ్రహ్మాండం అంటారు. సృష్టి అనడానికి బదులుగా ఇంకొక మాట బ్రహ్మాండం అంటే అర్థము దేవుడి యొక్క గుడ్డు. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలో పెరుగుతూ ఉన్నటువంటి పిండము బ్రహ్మాండము. అంటే దేవుడి లోపల ఇమిడి ఉన్నటువంటిది, బ్రహ్మ లోపల, దేవుడి లోపల ఇమిడి ఉన్నటువంటిది. ఈ సృష్టి యావత్తు మూలుగుతూ ఉన్నది. సృష్టి క్రమం తప్పింది. భూమి శపించబడింది. ఓ ఆదాము అవ్వ, నీ వలన ఈ నేల శపించబడింది. ఈ సృష్టి మరి ఘోష పెడుతోంది, విమోచన కావాలి. యేసుక్రీస్తు రూపములోనికి మనము 9 నెలలు ఈ బ్రహ్మాండములో రూపుదిద్దుకొని క్రీస్తు రూపముతో మనం పుట్టాలి అని దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఈ బ్రహ్మాండంలో మనం ఉంటున్నాము అని అంటే ఆ సృష్టికర్తైనటువంటి దేవుడి యొక్క గర్భములో మనం రూపుదిద్దబడుతూ ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క రూపములోనికి మలచబడడానికి దానికి టైం పడుతుంది. నువ్వు నేను మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం అంతా కూడా ఆయన రూపములోనికి మలచబడుతూ ఉన్నామా? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ లక్షణాన్ని మనము కలిగి ఈ ఆయుష్ను ముగిస్తూ ఉన్నామా? అది ఈరోజు దేవుడు మనతో అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయ్యా, దేవుడెంత ప్రేమయ్య వెలుంగుచుండునే. కీర్తనల పుస్తకంలో 10వ పాట. ఆ లక్షణాలు ఒకసారి మనం పాడుకుందాం. చూడండి ఒకసారి 10వ కీర్తన. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, దేవుడెంత గొప్ప ప్రేమయే వెలుంగుచుండునే. ఎంత గొప్ప ప్రేమ, దాన్ని ఎలాగా ఇప్పుడు ఎంచాలి, దాని లక్షణాలు ఏంటంటే అది ఎంత లోతైనటువంటిదో చూడండి. ఎంత లోతు, ఎంత నిడివి, ఎంత విలువయా, దాని నింత ఎంత నివచించు మనుజుడెవ్వడు. దేవుని యొక్క ప్రేమ లోతెంత, దేవుని యొక్క ప్రేమకు ఉన్నటువంటి ఎత్తెంత, దాని వైశాల్యం ఎంత, ఇవన్నీ మనం ఏ మనిషి
దాన్ని వివరించగలడు? ఎవడు లేడు. మనమున తలబోయునూహ కందదెంతయు దాని జనువుగా జగమంత పొగడ మాతలందవే. దేవుడి ప్రేమను పొగుడుతూ ఇంకా చెప్పుకోవాలంటే మానవ భాష సరిపోదు, మన మాటలు సరిపోవు దేవుని ప్రేమను వివరించాలంటే. దేవదూతలైన దాని పాడలేరట, ఇంక దేవుడే తన సుతును సంగి ఇంతయనియని. కాబట్టి ఇది ఇంగ్లీష్లో ప్రసంగాలు ఉన్న వాళ్ళకి సాధారణంగా తెలిసినటువంటి మాట. ఒక పిల్లవాడు తల్లిని, నేనంటే నీకు ఇష్టమా, డూ యూ లవ్ మీ, హౌ మచ్ లవ్ యూ హ్యావ్ అని అడిగితే, ఇదిగో వాటేసుకున్నట్టుగా, ఇదిగో ఇంత ప్రేమ అని దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని వాటేసుకుంటుంది. తండ్రి ఏం చేస్తాడంటే తెలివిగా, ఇద్దరికి తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది, డాడీ హౌ మచ్ లవ్ డూ యూ హ్యావ్ టువర్డ్స్ మీ అని అంటే, మీ మమ్మీ ఇదిగో అని చెప్పేసి వచ్చి కౌగిలించింది కదా, నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే ఎంత ప్రేమ. నువ్వు సిలువ మీద యేసు ప్రభు వారిని చూసావు కదా, ఆయన చేతులు ఎలా ఉంటాయా, ఇలా ఉంటాయా, అంత ప్రేమ నువ్వంటే. తండ్రి చాలా తెలివిగా చక్కగా పిల్లవాడిని ఆకట్టుకునేలాగా చెప్పేటువంటి మాట, దిస్ మచ్ డు ఐ లవ్ యూ. ఇంతగా నేను నిన్ను ఎంతగా, నా చేతులు సిలువకు మేకులు కొట్టబడేంతగా చేతులు విరిచి నా ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడి ప్రేమ ఆ రకంగా ఉంది. ఆ ప్రేమ మనం గుర్తించాలి. ఆ ప్రేమ లక్షణాలు మనలో ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలతో ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని ఆజ్ఞను మనము నెరవేర్చినటువంటి వారముగా, అంగీకరించినటువంటి వారం, అనుసరించినటువంటి వారంగా ఉంటాం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞల సారాంశము, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి. ఎవరు నా పొరుగువాడు, నా కలుస్తుడే నా పొరుగువాడు అని అనుకుంటే ఇక నీకు రక్షణ లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాడిని పట్టుకొని నీ కులం ఏది చెప్పు బాబు, నీది మా కులం అయితే నీకు ఏదో ప్రాణభిక్ష పెడతాను అంటే కుదరదు. అది ప్రేమ కాదు. ప్రాణాలకు తెగించు. వాడిని కొట్టి పాడేసినటువంటి వాళ్ళే మాటు వేశారేమో, నిన్ను కూడా కొట్టి చంపేస్తారు అని నువ్వు ప్రాణాలకు తెగించకుండా యాజకులలాగా, లేవీలాగా పక్కకు తొలగి వెళ్ళిపోతున్నావా? నీది ప్రేమ కాదు. పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా, గణగణలాడు తాళము వంటి వాడను, బ్రహ్మాండంగా మనుషుల భాషలు మాట్లాడతాను, దేవదూతల భాషలు మాట్లాడతానని ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటారు, శతావధానం చేసేస్తాను అది ఇదని మెచ్చుకుంటారు. కానీ నాలో ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమ లక్షణాలు అవన్నీ కూడా నేను కలిగి ఉండాలి. అప్పుడే ఆ దేవుని యొక్క నిత్య రాజ్యంలో నాకు వారసత్వం దక్కుతుంది. కాబట్టి ఈ సింధైసాన్ని ఏరినటువంటి మనము ప్రేమ కలిగినటువంటి వారముగా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ దేవుని రూపంలోనికి ఈ బ్రహ్మాండంలో మనమందరము మలచబడుతూ ఉన్నాము. పూర్తి రూపము మనకు వచ్చేదాకా మనము శ్రమించాలి. ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ కూడా తీర్చిదిద్దునుగాక.